నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ తమకున్నంతలో కొంత లేనివాడికి సాయం చేయడం ద్వారా సమాజంలో శాంతి పరిడవిల్లుతుంది. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. నూతన కమిటీ గౌడ సంఘం ప్రయోజనాల సాధనలో జిల్లా సంఘంతో కలిసి పనిచేయాలి. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సేవలకు తెనాలిలో విశేష స్పందన. సమాజంలో ఎవరికి వారు సేవా దృక్పథంతో తోటివారి అవసరాన్ని గుర్తించి ఎంతో కొంత సేవ చేయగలిగితే శాంతి పరవడిల్లుతుందని మానవతా సంస్థ శాంతి ర్యాలీ ప్రారంభోత్సవ సందర్భంగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని శాంతి ర్యాలీ ప్రారంభించారు. సమాజంలో శాంతి వ్యాపింపజేయాలని, మానవతా విలువలను పెంపొందించాలని మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శాంతి ర్యాలీని ఏర్పాటు చేసినట్లు తెనాలి మానవతా చైర్మన్ కొలసాని రామచంద్ర వివరించారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ మానవతా విలువలు మరుగున పడుతున్న నేటి పరిస్థితుల్లో విలువలు పెంచే తీరుగా మానవతా సంస్థ విశ్వశాంతిని కోరుతూ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించడం సమాజంలో ఒకంత చైతన్యం దిశగా చేస్తున్న ప్రయత్నమని చెప్పాలన్నారు. ఎవరికి వారు తోటి వారి ఇబ్బందులు గమనించి ఎంతో కొంత తమ వంతు సహకారం అందించాలని, అప్పుడే సమాజంలో శాంతి పరిడవిల్లుతుందని అన్నారు. తొలుత ఐలమ్మ పార్కు దగ్గర తహసీల్దార్ గోపాలకృష్ణ జెండా చూపించి ర్యాలీని ప్రారంభించగా గాంధీ చౌక్, మెయిన్ రోడ్, గంగానమ్మపేట, ప్రకాశం రోడ్ లో నుంచి ఏఎస్ఎన్ కళాశాల వద్ద ముగిసింది. మానవతా తెనాలి రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్వశాంతి సాధన దిశగా బాధ్యతాయుతమైన జీవనంలో సేవకు కొంత సమయం కేటాయించాలని కోరారు. ఈ ర్యాలీలో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, కార్యదర్శి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ కె ప్రసాద్, జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి, ట్రెజరర్ ఎస్వి శర్మ, చిట్టినేని సాంబశివరావు, మువ్వా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, ఐనాల మల్లేశ్వరరావు, మల్లాది అర్జున్, అలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ 2004లో బిగినాయి. సుమారు 21 సంవత్సరాల నుంచి ఎన్నో సంఘ కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజున శాంతి స్థాపనే ధ్యేయంగా మన కంచా అక్కడ పార్క్ దగ్గర నుంచి, ఐలమ్మ పార్క్ దగ్గర నుంచి మరి గాంధీ చౌక్ మీదుగా ఈరోజు ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. మనం ఒకళ్ళకి సహాయం చెయ్యాలి అనుకుంటే దేవుడు కూడా దిగి వస్తాడు. నేను ఒక్కడినే ఏమి చేస్తాను అని అనుకోకండి. చెయ్యి కలుపుదాం. 600 మంది 6000 మంది అవుదాం. 6000 మంది 6 లక్షల మందిగా మారదాం. తెనాలే కాదు, దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లా వ్యాప్తంగా మానవతా సంస్థ చేసే సేవలు విస్తృతం చేద్దాం. 10 మందికి సహాయపడదాం. మనిషిగా మనం ఉన్నాం, ఒకళ్ళకొకళ్ళు తోడున్నాం అని నిరూపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మానవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం శాంతి నెలకొల్పాలని, ప్రతి ఇంట్లో కుటుంబంలో మానవతా విలువలు పెరగాలనే ఉద్దేశంతో మానవతా స్వచ్ఛంద సేవ 122 బ్రాంచీల్లో సుమారు 85,000 మంది సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పించడం అనేది చాలా సంతోషకర విషయంగా తెలియజేస్తూ, మానవత గత 2.5 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక కూడా మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహము, అలానే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెనాలి చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, మానవతా విలువలు పెంచడానికి తెనాలి మానవతా శాఖ తన వంతుతో ఎప్పటికీ కూడా కృషి చేస్తూ ఉంటుందని, అలానే ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు కూడా మానవతా సభ్యులు అవ్వటం అనేది మేము, ఎందుకంటే ఆయన గొప్ప మానవతావాది. మనము ఆయన ఎంఆర్ఓ అయిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తెనాలిలో జరుగుతున్నటువంటి ర్యాలీకి ఈరోజు మన ఎంఆర్ఓ గారు వచ్చి, గోపాలకృష్ణ గారు వచ్చి ప్రారంభించడం, అట్లాగే మానవతా సభ్యులందరూ హాజరయ్యి మా విద్యార్థి స్టూడెంట్స్ కూడా, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి వచ్చి ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది. ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మానవత వెలువరిస్తే మనకి ఏ లోటు లేదు. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎవరో చేయగల, మనమే చేయొచ్చు ఎన్నో కార్యక్రమాలు. కాబట్టి ఇది ఆదర్శంగా తీసుకుని అందరూ మాతో కలిసి నడుస్తారని ఆశిస్తూ తెనాలి పట్టణ ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సంతోషంగా కనిపిస్తారు. తెనాలి నియోజకవర్గ గౌడ సంఘం కమిటీలో నూతనంగా బాధ్యతలు స్వీకరించే వారు జిల్లా కార్యవర్గానికి అండగా ఉంటూ సంఘీయుల పురోభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్ పేర్కొన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో గల గౌడ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తుల్లూరు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ గౌడ సంఘం నూతన కమిటీని ప్రకటించారు. నియోజకవర్గ గౌడ సంఘం కన్వీనర్ గా కుంభం బాలాజీ, గౌడ సంఘం పట్టణ అధ్యక్షులుగా బెల్లంకొండ సురేష్, గౌడ సంఘం పట్టణ యువత అధ్యక్షులుగా శివప్రసాద్, క్రమశిక్షణ సంఘం అధ్యక్షులుగా సిహెచ్ శ్రీనివాసరావులను ప్రకటించారు. తొలుత తెనాలి నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తూలూరు శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. నూతనంగా పదవులు పొందిన నాయకులను దృశ్యాలతో పూలదండలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని గౌడ సంఘ నాయకులు, కార్యకర్తలు, సంఘీయులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ గౌడ సంఘ కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. తెనాలి పట్టణ
గౌడ సంఘ అధ్యక్షులుగా శ్రీ బెల్లంకొండ సురేష్ గారిని యువకుల్ని ఎన్నిక చేయడం జరిగింది. ఇదివరకే మాకు సెక్రటరీగా 2 సార్లు అందించారు. ఈసారి ప్రెసిడెంట్గా వారి సేవలు అందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశించడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గానికి యూత్ అండ్ డైనమిక్ మరియు జగడగుంటపాలెం ప్రస్తుత సర్పంచ్ శ్రీ కుంభం బాలాజీ గారిని నియమించడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో మొత్తం కమిటీలు వేసి గౌడ సంఘాన్ని వారు ముందుకు నడుపుతారని ఆశించడం జరుగుతుంది. వార్డు కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి కొత్తగా ఎన్నికైన నియోజకవర్గ ప్రెసిడెంట్ గారైన బాలాజీ గారికి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గారైన సురేష్ గారికి తెలియజేయడమైంది. మరి గుంటూరు జిల్లా గౌడ సంఘం ఈ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన ట్రస్టులన్నీ కూడా ఈ యొక్క జిల్లాలోనే ఉన్నాయి. మరి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానివ్వండి, కౌండిన్య ఐఏఎస్ అకాడమీ కానివ్వండి, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళను విద్యా ఉద్యోగాల వైపు మళ్లించే విధంగా వెన్నుకళ్లలో ఒక 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్టుగా బిల్డింగ్ నిర్మాణం చేయడం, అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేయడం, తుళ్ళూరు నరసింహారావు గారి పేరు మీద ఈ అన్నదాన ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వాకా రాంగోపాల్ గౌడ్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు తుళ్ళూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గౌడ సంఘం తరపున నన్ను నియోజకవర్గ కన్వీనర్గా ఎన్నుకోబడింది. నేను అందరికీ ఇదే సమాపకంగా ఏంటంటే చెప్పేది, మన తెనాలి నియోజకవర్గంలో గౌడ సంఘీయులందరినీ కూడా ముందుండి ఒక తాటి మీదకి వచ్చి వారికి ఎటువంటి ఆర్థికంగా కానీ ఏదైనా సరే స్థిరపడేటట్టుగా నా వంతు కృషి చేసి సంఘం తరపున వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా సరే ముందుండి నడిపిస్తామని, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఏ ఊర్లో అయినా సరే ఎటువంటి ఇబ్బంది అయినా సరే మన సంఘీయులకు ఇబ్బంది అయితే మన గౌడ సంఘం ఆఫీసు బస్టాండ్ దగ్గర ఉన్న బాలాజీ గార్డెన్ గౌడ సంఘం ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ సమస్యలను చెప్పచ్చు. మా వంతుగా మేము వారికి సహకారం అందిస్తాము. ఈరోజు నాకు తెనాలి పట్టణ గౌడ సంఘం ప్రెసిడెంట్గా చేశారు. నా సంఘీయులతో నేను ముందుకి సక్రమంగా తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి పట్ల ముందస్తు అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరమని, ఆ దిశగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా క్యాన్సర్ అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, మెరుగైన ఉచిత వైద్య సేవలను అందించడం శుభ పరిణామమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ పులిపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన, ముందస్తు వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వైద్య బృందం ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. శిబిరాన్ని వాసవి ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ పులిపాటి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తెనాలి శాఖ ఓ మంచి కార్యక్రమాన్ని ఎంచుకుని సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. క్యాన్సర్ మహమ్మారి పట్ల ముందస్తు అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్ వారు వైద్య సేవలు నిర్వహించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వైద్య ప్రముఖులు మాట్లాడుతూ 10,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ 3 దశల్లో మొదటి దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణహాని సమస్యను అధిగమించవచ్చని అన్నారు. వైద్య పరీక్షల అనంతరం మరింత మెరుగైన సేవలు అవసరమైన వారిని గుర్తించి వారికి తమ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. శిబిరం ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తెనాలి అధ్యక్షులు చుండూరు వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల అవగాహన, ముందస్తు వైద్య పరీక్షలకు అవకాశం కల్పించిన బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కొత్తమాసు వినోద్, చండూరి రఘురాం గుప్తా, గౌరవ అధ్యక్షులు శ్రీకాకుళంలో లక్ష్మీనారాయణ తదితర సభ్యులు పాల్గొనగా పలువురు మహిళలు వైద్య సేవలను వినియోగించుకున్నారు. పిలిపించడం జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి పిలిపించడం జరిగిందండి. మా వాసవి క్లబ్ కైలాసగిరి ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సు మరియు క్యాన్సర్ సంబంధించినటువంటి ఫ్రీ చెకప్ సుమారుగా 10,000 రూపాయల విలువ కలిగినటువంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V217A గవర్నర్ గారు హాజరవడం జరిగింది. మా ఆర్సీ గారు, జెడ్సీ గారు తదితర వాసవి క్లబ్ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మాకందరికీ కూడా ఈ వాసవి క్లబ్ ద్వారా జరిపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ మధ్యనే రీసెంట్గా క్యాన్సర్ అవగాహన లోపం మూలంగా
మా మిత్రుడు ఒక అతను చనిపోవడం కూడా జరిగింది. అతనికి ఏంటంటే 4 months బ్యాక్ అసలు అతనికి ఏమీ లేదు, చక్కగా బాగున్న మనిషి ఏదో దగ్గు వస్తుందని చెప్పన్నాడు. వెళ్ళి బయాస్పీ టెస్ట్ చేయించుకున్న 20 రోజుల్లో అతను చనిపోతున్నా అని తెలిసి కూడా ఆ విధంగా చనిపోవడము, ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం. వాళ్ళు అడగంగానే, మన ప్రసాద్ గారు అడగంగానే హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లకి అందరికీ కూడా ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మనం తెలుసుకునే టైంకే 4వ స్టేజ్కి వెళ్ళిపోతున్నామండి. 3 స్టేజ్ల వరకు అసలు మనకి ఏమీ తెలియట్లేదు. ఈ అవగాహన సదస్సు దానికోసం మేజర్గా పెడతాం. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనకు తెలిసిన తర్వాత 4వ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము, ముందరే చెప్తున్నారు అందరూ కూడా. ఈ మధ్యన బసవ తారకున్న 20 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయన చనిపోయాడు. అది మాత్రం చాలా బాధకరంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించిన మా ప్రసాద్ గారికి, కైలాసగిరి క్లబ్ వాళ్ళకి, అలాగే డాక్టర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రజలందరికీ క్యాన్సర్ గురించి అవగాహన మరియు లక్షణాల గురించి వాళ్ళు అవగాహన కల్పించడానికి వచ్చాము. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మొబైల్ వ్యాన్లో మనకి ఎక్స్రే ఉంటుంది, కడుపు స్కానింగ్ ఉంటుంది, తర్వాత మ్యామోగ్రాఫ్ టెస్ట్ ఉంటుంది మా ఆడవాళ్ళకి. అట్లాగే ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్యాప్స్మీర్ టెస్ట్ అని ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా అనుమానం ఉండి కేసులు వచ్చి అట్లా అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటల్ రిఫర్ చేసి అక్కడ కూడా వాళ్ళకున్న ఆరోగ్యశ్రీ కార్డులు కానీ లేదా ఇన్సూరెన్స్ ద్వారా కానీ మ్యాక్సిమం తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం జరుగుతుంది. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి అందుకనుగుణంగా కమిటీ నిర్ణయం మేరకు తోడ్పాటు అందించడంలో పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ క్రియాశీలకంగా పనిచేస్తుందని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అక్కల శ్రీరామ్ అన్నారు. చెరుకుపల్లికి చెందిన గుర్రం దీపాలరావు కుమార్తె వేదశ్రీ లారా ఇంజనీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం బీటెక్ చదువుతున్న క్రమంలో విద్యా అవసరం నిమిత్తం ల్యాప్టాప్ కోసం పద్మశాలి వెల్ సొసైటీకి సహాయం చేయాలని దరఖాస్తు చేసుకోగా కమిటీ పరిశీలన అనంతరం ఆదివారం కమిటీ ముఖ్యుల ఆధ్వర్యంలో ల్యాప్టాప్ ను విద్యార్థిని వేదశ్రీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు అక్కల శ్రీరామ్, కార్యదర్శి గంజి ప్రభాకర్, కోశాధికారి దివి పురుషోత్తం, సభ్యులు ఓంకార్ ప్రసాద్, దామర్ల పరమేశ్వరరావు, పంచుమర్తి భాస్కర్ రావు, కటకం శేషగిరి, దివి హేమలత, ఎం శంకర్రావు, దామర్ల మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ లారాలో 96% బీటెక్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. ఆ అమ్మాయికి ల్యాప్టాప్ అవసరం ఉన్న కారణంగా మా సంస్థని ఆమె కలవటం జరిగింది. మీ సభ్యులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు వేదశ్రీకి సుమారు 40,000 చిల్లర ఒక ల్యాప్టాప్ని తనకి బహుకరించడం జరిగింది. అట్లాగే ఈరోజు వేదశ్రీ కూడా మంచి ర్యాంకు సాధించేసి ఈ స్టేట్లో తను కూడా మంచి భవిష్యత్తు కలవాలని, తదుపరి తను కూడా పేద విద్యార్థులకి కొంత సహాయం చేసే విధంగా తను ఎదగాలని ఈ సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇలా సహాయం తీసుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు చాలామంది ఒక ఉన్నత స్థితికి వెళ్ళి వారి చేతనైన సహాయాన్ని తిరిగి అందిస్తూ ఇలాంటి విద్యార్థులకే ఎంతో సహాయం చేస్తూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ పాపకు కూడా మేము ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటంటే, ఒక దీపంలో నూనె పోసేవారు ఉంటే అల్లకాలం ఆ దీపం వెలుగుతుంది. అలానే ఈ దీపం అనే పద్మశాలి వెల్ఫేర్ సొసైటీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై కూడా ఉందని భావిస్తూ. నా పేరు వేదశ్రీ. నేను ప్రస్తుతం టెక్ సెకండ్ ఇయర్ విజ్ఞాన్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను 10th జెడ్పీహెచ్ఎస్ చెరుకుపల్లిలో పూర్తి చేశాను. ఇంటర్ IIIT కడపలో పూర్తి చేశాను 9.2 CGPAతో. ప్రస్తుతం 1వ సెమ్ రిజల్ట్ 9.63 వచ్చింది ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్లో. మా డిపార్ట్మెంట్ సెకండ్ వచ్చాను. నేను ఆర్థికంగా వెనుకబడి ఉంటే పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ల్యాప్టాప్ అందించారు నాకు. వాళ్ళ సహాయాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడిపోయి ఉన్నాను. భవిష్యత్తులో నేను కూడా నా ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు తగినంత నేను కూడా ఈ సొసైటీకి పేద పిల్లలకు సహాయం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాను. రైతుల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం బట్టిబోలు మండలం సూరేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో 17 మంది రైతులకు సీసీ వ్యవసాయ రుణాలు ₹1,40,00,000 నగదు చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని, వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి సంక్షేమ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల బలోపేతానికి పాలకవర్గం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక స్వావలంబనకు సహకార బ్యాంకులు ఎంతగానో దోహదపడతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, సొసైటీ చైర్మన్ సుధాకర్, డైరెక్టర్లు పోతరాజు, సోమశేఖర్, జెడ్పీటీసీ ఉదయ్ భాస్కర్, బట్టిప్రోలు మండల కూటమి నాయకులు తోనుగుంట్ల సాయిబాబా, వాక శేషబాబు, చిన్నబాబు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఏంటి ఎంతవరకు ఈ సొసైటీ ద్వారా మేలు చేసామనేది ప్రధానంగా మీరు ఆలోచన చేయండి. ఇవాళ రైతులు కూడా మరి ఈరోజు మన ప్రాంతం అంతా రైతాంగమే, 50% పైన వ్యవసాయం మీద ఆధారపడతారు. ఖచ్చితంగా రైతులు కూడా అర్థం చేసుకోండి, ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకెళ్ళండి. ఆలోచన చేసి రబీని కూడా దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్నకు కూడా అవసరమైంది ఇప్పుడే తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ చేసుకోవడం వల్ల ఇవాళ అందరికీ అందే దానిలో కొంచెం ఇబ్బందులు వస్తామని ఖచ్చితంగా మీరు కూడా ఎక్కడికక్కడ అవసరం మేరకు ఈ ప్రభుత్వాన్ని వాడుకోండి, ప్రభుత్వానికి ఉపయోగపడండి. రాబోయే రోజుల్లో ఈ రైతు పక్షపాతిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిరంతరం దీవించాల్సిన అవసరం ఉంది, నిరంతరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు లేకపోతే ఎందుకంటే అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమైంది. పరిపాలన అనేది ఇలా గాడిలో పెట్టడానికి ఇప్పుడు సంవత్సరం ఇప్పటికి మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న అనుభవంతో ఇదంతా సాధ్యమైంది. రాబోయే ఏ ఎన్నికలు సొసైటీ ఎన్నికలు కావచ్చు, 6 నెలల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, సంవత్సరంలో మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించే దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం ఒక ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మనందరం ఎంతో కష్టపడ్డాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు, అక్రమంగా కేసులు ఎదుర్కొన్నారు. వారి మీద పోరాటానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మరి దానిలో భాగంగా ఈ మండలంలో కూడా అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ సొసైటీ అధ్యక్షులుగా ఇచ్చానంటే సుధాకర్ గారు కానీ యావత్ వాళ్ళ కుటుంబం అంతా వారి పిల్లలతో సహా అపోజిషన్లో చాలా కష్టపడి పనిచేశారు ఈ పార్టీ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ క్రీడను స్వర్ణకార సంఘ కార్మికులు నిర్వహించి క్రీడాస్ఫూర్తిని చాటుకోవడం అభినందనీయమని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. తెనాలిలోని విఎస్ఎన్విఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం కామాక్షి స్వర్ణకార సంఘం ఏలూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల బెంగాలీ స్వర్ణకారుల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఎంతో రసవత్తంగా కొనసాగిన క్రికెట్ మ్యాచ్లో విన్నర్స్కు, రన్నర్స్కు బహుమతి అందజేశారు. బహుమతి ప్రధాన కార్యక్రమానికి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుద్దూస్ మాట్లాడుతూ స్వర్ణకార సంఘం కార్మికులు నిత్య విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు ఆట విడుపుతో క్రికెట్ క్రీడను క్రీడాస్ఫూర్తి నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి షేక్ నాజర్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహిద్దీన్ ఇస్మాయిల్, కోశాధికారి వాసు, హనీఫా తదితర స్వర్ణకార సంఘ కార్మికులు పాల్గొన్నారు. నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా, ఈ బెంగాలీ సోదరులు ఉన్నటువంటి యువత వీళ్ళందరూ ప్రోత్సహించి ఆటల వైపు వీళ్ళని మళ్ళించి ఈ యొక్క ఉత్సాహమైన కార్యక్రమం, వారికి ఆరోగ్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఉల్లాసం ఉండాలనే నేపథ్యంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. వీళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టి ఎవరైతే ఈ తెనాలి ప్రాంతంలో బెంగాలీ వర్కర్స్ సోదరులు ఉన్నారు అక్కడి నుండి జీవనం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు విన్నర్స్గా నెల్లూరు టీం, రన్నర్స్గా విజయవాడ టీము గెలుపొందడం జరిగింది. వారికి మెమెంటోలు ఇచ్చి సత్కరించి ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా వీళ్ళు ఏంటంటే ఆటపాటలతో వీళ్ళ జీవనం కొనసాగాలి, పనే కాదు వాళ్ళకి ఆరోగ్యం కోసం ఈ ఆటలు కూడా ప్రోత్సాహంగా ఉండాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి వీళ్ళ కృషిని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. మరి భాగంలో మా స్వర్ణకార సంఘానికి దేవ్, ఆకాష్, అల్తాఫ్, హసన్ కొంతమంది మాకు ఇక్కడ మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటాము. ఒక రోజు నుంచి వివిధ జిల్లాల నుంచి విజయవాడ, నెల్లూరు, ఏలూరు జిల్లాల నుంచి ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక టీం ఏర్పాటు చేసుకొని ఒకరోజు మ్యాచ్ పెట్టుకొని ఆ మ్యాచ్లో నెల్లూరు జట్టు ఈరోజు గెలుపొందింది. వారికి కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రోత్సహించి స్వర్ణకార సంఘం మేము కూడా వాళ్ళకి తోడ్పడి వారు కూడా ముందు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడే కాదు ఇంకా వివిధ చోట్ల ఏదైనా క్రికెట్ టోర్నమెంట్ పెడితే వాళ్ళ సత్తా చాటుకొని వాళ్ళు కూడా గెలుపొందాలని చెప్పని నేను మనసారా కోరుకుంటున్నాను. వడ్లమూడిలోని విలేజ్ క్లినిక్ సెంటర్కు యంగ్ జనరేషన్ టీం సభ్యులు బెడ్ను వితరణగా అందజేసి మరోమారు తమ సామాజిక సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ మాట్లాడుతూ వడ్లమూడిలో యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో గతంలో ఫ్యాన్లు, కుర్చీలు ఇచ్చామని తెలిపారు. తాజాగా విలేజ్ క్లినిక్కి ఆసుపత్రి బెడ్ను అందించామని అన్నారు. ఇప్పటి వరకు క్లినిక్కి వెళ్లే వారికి అక్కడ సరైన సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు, పెద్దవాళ్లు ఎంతో ఇబ్బంది పడుతున్న సమాచారం తెలుసుకొని తమ వంతు సేవగా అవసరాన్ని గుర్తించి తగు విధంగా సాయం అందించడం కార్యాచరణగా కొనసాగిస్తున్నామని నిర్వాహకులు సాదిక్ తెలిపారు. ఈ క్రమంలో వడ్లమూడి విలేజ్ క్లినిక్ సిబ్బంది వారి స్పందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బియ్యపు నవీన్ సాయి తదితరులు పాల్గొన్నారు.
మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వడ్లముడిలోని విలేజ్ క్లినిక్కి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ బెడ్ అందజేయడం జరిగింది. మరి గతంలో కూడా ఈ విలేజ్ క్లినిక్కి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఫ్యాన్స్, అలానే చైర్స్, అలానే ఒక హాస్పిటల్ బెడ్ అందించాము. మరి అలానే ఈరోజు కూడా మా యంగ్ జనరేషన్ టీం తరపు నుంచి ఎవరైతే ఈ వడ్లముడి గ్రామానికి పేషెంట్స్ ఉన్నారో, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎవరైతే ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వస్తున్నారో వడ్లముడిలోని విలేజ్ క్లినిక్కి హాస్పిటల్ బెడ్ అందించాము. మరి రానున్న రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తాము. మా హాస్పిటల్కి సంబంధించి చాలా రకాలుగా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా హాస్పిటల్కి సంబంధించి కుర్చీలు, ఫ్యాన్, అలాగే వ్యాడ్నెట్లకు సంబంధించి బెడ్ ఒకటి మాకు ప్రొవైడ్ చేశారు. ఇంకా సరిపోలేదని మేము కొంచెం రిక్వెస్ట్ చేయగా మళ్ళీ వాళ్ళు సహృదయంతో వాళ్ళు మళ్ళీ మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. మాకు ఇప్పుడు మళ్ళీ ఒక అదనంగా ఒక బెడ్ని ఇవ్వడం జరిగింది. మేము తప్పకుండా వీళ్ళ సేవలను మేము వినియోగించుకుంటాం. నిరంతర శ్రమజీవి వలవల సూరిబాబును స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో ఆదివారం వలవల సూరిబాబు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని కుమారుడు ప్రభాకర్, మేనల్లుడు గ్యాలం వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను జనసేన సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర శ్రమజీవి సూరిబాబు తమ జీవిత కాలంలో క్రమశిక్షణతో బిడ్డలను ప్రయోజకులను చేశారని వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను, నన్నపనేని రాంబాబు తదితర సభ్యులు పాల్గొన్నారు. వలవల సూరిబాబు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో మరి వారి యొక్క కుమారుడు ప్రభాకర్ మరియు ఆయన మేనల్లుడు మరి వేణు, ఇతర ఆయన మిత్ర బృందం, ఆయన శ్రేయోభిలాషులు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రైల్వే స్టేషన్ శ్రీశైల భక్త సేవా సమితి వారి ఆధ్వర్యంలో, కుర్రాసీన్ ఆధ్వర్యంలో వారు పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రముఖ టింబర్ మర్చెంట్ గారు, అలాగే ప్రముఖ సంఘ సేవకులు, టింబర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తోటకూర రమణరావు గారు, అలాగే వారి తమ్ముడు చిట్టుబాబు గారు, సూరిబాబు గారు వ్యాపారంలో ఆయన చేసిన మెలకువలు, వ్యాపారంలో ఆయన పడిన కష్టాన్ని కూడా వారు స్వయంగా చూసి అది వివరించడం జరిగింది. పేదలకు అన్నదానం చేయాలనే ఒక సంకల్పం కలగటం అనేది నిజంగా వారి కుటుంబ సభ్యులని అభినందించాల్సిన విషయం. మరి ప్రతినిత్యం కూడా పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఆకలి దప్పికతో మరణం అనేది ఉండకూడదని చెప్పేసి సంకల్పించాం. నాటి నుంచి కూడా దీన్ని వేదికగా చేసుకొని ఈ పుర ప్రజలు మరి నియోజకవర్గంలో ఉన్న పలు ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ వేదిక చేసుకుని చేస్తారు. ఈ రోజున మరి వలవల సూరిబాబు గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సూరిబాబు గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ యొక్క సేవా సమితి తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నవవిధ భక్తులతో 7వదైన దాస్యభక్తి ఎంతో గొప్పదని, ఆంజనేయ స్వామి దాస్యభక్తి ద్వారానే శ్రీరాముని అనుగ్రహాన్ని పొందారని, పరమేశ్వర అనుగ్రహానికి దగ్గర దారి దాస్యభక్తి అని శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ పేర్కొన్నారు. శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఆదివారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామ శివార్లోని శివాలయంలో ఆలయ పరిశుభ్రత సేవలను 100 మంది యోగా సభ్యులతో నిర్వహించారు. 127వ దేవాలయ పరిశుభ్రత కార్యక్రమం శివాలయంలో నిర్వహించుకోవడం పట్ల కిషోర్ గురూజీ తమ శిష్యులకు అనుగ్రహ భాషణ చేశారు. నవవిధ భక్తులకు 7వది దాస్యభక్తి అని ఆలయాల పరిశుభ్రత దాస్యభక్తి సేవగా వివరించారు. సభ్యులు ఆలయ పరిశుభ్రత సేవలు, పూజా సామాగ్రి పరిశుభ్రత సేవలు నిర్వహించారు. బెంగళూరు శాఖకు చెందిన వినయ్ కుమార్ వితరణతో మొక్కలు నాటారు. సభ్యులకు యోగాలో ప్రాణ తపస్సు ధ్యానం గురించి కిషోర్ గురూజీ వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు సావిత్రి, అన్నంకుమారి, వింధ్యాకుమారి, రత్నకుమారి, ముంతలక్ష్మి, కోమలాదేవి, టి సుబ్బారావు, సూర్యనారాయణ, కృష్ణ, రాంబాబు, ఇస్మాయిల్, శేషగిరి, నాగరాజు, మంచ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తెనాలి పట్టణానికి చెందిన సహృదయశీలి దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో సత్యం శివం సుందరం సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ సౌజన్యంతో తెనాలి పట్టణంలోని నరేంద్రదేవ్ కాలనీలో పేదలకు ఆదివారం అన్నదాన సేవ నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి పట్టణం నరేంద్రదేవ్ కాలనీలోని పారిశుధ్య కార్మికులు గోపాలదాస్ సాంబశివరావు 87వ జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు దైవాల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు అరుణశ్రీ దంపతుల సౌజన్యం సత్యం శివం సుందరం సామాజిక సేవా సంస్థ వారి నిర్వహణలో ఆదివారం అన్నదాన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్, మాలేపాటి హేమ్ కుమార్, పేటేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి ఒక్కరూ తమకున్నంతలో కొంత లేనివాడికి సాయం చేయడం ద్వారా సమాజంలో శాంతి పరిడవిల్లుతుంది. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. నూతన కమిటీ గౌడ సంఘం ప్రయోజనాల సాధనలో జిల్లా సంఘంతో కలిసి పనిచేయాలి. రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్ గౌడ్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సేవలకు తెనాలిలో విశేష స్పందన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.